గుంటూరులో తన విజయం ఖాయమంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తఫా. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని ఆయన చెప్తున్నారు. 2 రోజుల గడువు మాత్రమే ఉండడంతో ప్రచారాన్ని ఉధృతం చేశారు. జగన్ సీఎం కావడం ఖాయమంటున్న వైసీపీ అభ్యర్థి ముస్తఫాతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. ఇంకా మిగిలింది 2 రోజులు మాత్రమే. సో వీలైనంత తొందరగా ప్రచారాన్ని ఎక్కడా కూడా ఒక గల్లీ కూడా వదలకుండా ప్రచారం కంప్లీట్ చేయడానికి పార్టీ నేతలంతా సిద్ధమయ్యారు. ప్రస్తుతం నేను వైఎస్ఆర్సీపీ నేత ముస్తఫాతో ఉన్నాను. ఎలా నడుస్తోందండి? భగవంతుడి దయ వల్ల గుంటూరు నగర ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలా, ముస్తఫా నిన్ను ఎమ్మెల్యేని చేస్తాను ముస్తఫా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాట తప్ప వేరే మాట లేదు. ఎందుకంటే గతంలో కూడా నువ్వు చాలా సేవ చేసావు, ఈ నగరానికి చాలా మంచి పనులు చేసావు, కాబట్టి నిన్నే ఎన్నుకుంటావు, నీకే ఓటేస్తావు అని చెప్పేసి అందరూ అదే మాట చెప్తున్నారన్నమాట. మీకు కూడా పోటీగా ముస్లిం క్యాండిడేట్స్ నిలబెట్టారు. సో ఎలా తట్టుకుంటారు వీటని? అంటే ముస్లిం క్యాండిడేట్స్ అయినా కూడా ముస్లిమ్స్ అందరూ కూడా నా వైపు ఉన్నారు. ముస్తఫా ఒక వర్కరు, పనిచేసేవాడు, పనిచేస్తాడు, కల్లా కప్పడం లేని వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తికి మనం ఓటేసి గెలిపిస్తే రాబోయే కాలంలో గుంటూరు నగరం బాగుపడుతుందని చెప్పేసి వాళ్ళ ఆలోచన. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ముస్తఫాకి ఓటేయాలనేది నిర్ణయించుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా 7 సంవత్సరాల నుంచి మినరల్ వాటరు, కూలింగ్ వాటర్ పెడుతున్నా, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమం చేసా, అదేవిధంగా ఎన్నో చెట్లు నాటా. ఆ చెట్లకు ఈరోజు ఫలాలు పడుతుంటే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. ముస్తఫా ఈ చెట్టు నీదే ముస్తఫా అని చెప్తూ నిజంగా నాకు చాలా ఆనందిస్తుంది. వాళ్ళ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలనేది నా ఆశయం. అదేవిధంగా తప్పకుండా ఈ నగరం 170 నియోజకవర్గాల్లో లేని విధంగా ఈ నగరాన్ని మార్చాలి. ఆ మార్చడానికి నా ప్రయత్నం చేస్తా. తప్పకుండా ఈ నగరం అభివృద్ధి నా ధ్యేయంగా ముందుకు సాగుతా. రాజధానికి దగ్గరలో ఉంది కాబట్టి గుంటూరు, ఇక్కడ ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు? సమస్య అనేది వాటర్ సమస్య ఉంది. ఆ వాటర్ సంబంధించి 460 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు ఇప్పటివరకు ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టారు, అయిపోయింది. కానీ మాత్రం గుంటూరులో ఈరోజు కూడా మురికి వాటర్ ప్రజలు తాగుతున్నారు. నేను కొన్ని చోట్ల వెళ్ళి తాగుతుంటే ఆ వాసన వేస్తూ ఉంది. కానీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవగానే వెంటనే సమస్య వాటర్ స్కీమ్ తర్వాత మళ్ళీ రోడ్లు ఎక్కడ చూసినా గుంటలు అయిపోయినాయి. ఆ 2వ సమస్య. 3వ సమస్య డ్రైనేజీ పొంగి పొల్లుతూ ఉంటుంది. ఆ సమస్య కూడా తీర్చాలి. అదేవిధంగా ఈ నగరంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది, ఆ సమస్య కూడా సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు పట్టించుకునే పరిస్థితులు ఎక్కడ కనబడలేదు. అయినా కూడా పోరాడా, అసెంబ్లీలో ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళు రాజధాని తప్ప ఇంకా వేరే డెవలప్మెంట్ అనేది నాకైతే కనబడలేదు. సో మీ ప్రభుత్వం వస్తే ఈ సమస్యలన్నీ పూర్తి చేస్తారు? తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది, రాబోతుంది. తప్పకుండా ఈ నగర అభివృద్ధి నా ధ్యేయంగా ముందుకు సాగుతా. ఎందుకంటే గతంలో ఒక సర్పంచ్గా చేసా, ఒక పల్లెడు సర్పంచ్ చేశాను కాబట్టి ఆ సర్పంచ్ అనుభవం కాబట్టి ఆ అనుభవాన్ని ఇక్కడ పెట్టేసి ఈ నగరం మొత్తం అభివృద్ధి నా ధ్యేయంగా ముందుకు సాగుతా. ఇది ప్రచారం ఉన్న 2 రోజులు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తామంటున్నారు. అలాగే ఖచ్చితంగా తమ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత గుంటూరు ప్రజలకు కావాల్సిన ఏవైతే సమస్యలు ప్రజెంట్ ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తానని చెప్పి ముస్తఫా అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో హసీనా, TV9 గుంటూరు.